ఓం గం గణపతే నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ 195 బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్. అన్ని రకాల వనరులు ఉన్నా, సరైన ఉద్యోగం ఉన్నా, ఆస్తిపాస్తులు ఉన్నప్పుడైనా సరే, అందచందములు ఉన్నప్పటికైనా సరే వివాహం అవ్వట్లేదా? వివాహం అవటానికి చాలా ఆలస్యం అవుతుందా? కాల విలంబన అవుతుందా? అసలు వివాహం విషయంలో మీకు ఎందుకు ఈ జాప్యం జరుగుతుంది అన్నట్టయితే దీనికి అనేక రకాల కారణాలు ఉండవచ్చు. ఒకటి సాంఘికంగా ఉండవచ్చు, రెండవది యాస్ట్రాలజికల్ జ్యోతిషపరంగా ఉండవచ్చు. ఈ యొక్క జ్యోతిషపరంగా ఉన్న సమస్యల్ని మీరు తొలగించుకున్నట్టయితే ఆటోమేటిక్గా మీకు వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ యొక్క సమస్యలు తొలగించుకోకుండా వివాహం అయినప్పటికైనా సరే మీకు ఆ వివాహం సెట్ అవ్వకపోవచ్చు. అయితే ఇందులో జాతకపరంగా మీకు ఏ సమస్యలు ఉండవచ్చు అని నేను అంటున్నాను. అంటే వివాహం ఆలస్యం అవటానికి అనేక కారణాలలో కుజదోషం ఉండవచ్చు. కుజదోషం వలన మీకు వివాహం అవ్వకపోవచ్చు, లేదు సరైన సంబంధం రాకపోవచ్చు. దీని నివారణ మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉండండి, మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది. నెక్స్ట్ కందుల దానం ఇస్తూ ఉండండి, మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది. జాతి పగడ ఉంగరం 2.5 నుంచి 3.5 క్యారెట్ లోపు లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి మీరు ధరించండి. ధరిస్తే వివాహం అవ్వని వాళ్ళకి శీఘ్రమే వివాహం. కుజదోషం ఉంటే ఆ దోషం తొలగి మీకు వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఎక్కువగా మంగళవారం నియమం మీరు ఉంటే అన్ని విధాలు కూడా మంచిది. తరచుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రదక్షిణాలు చేస్తుండండి, మీకు బాగుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకం చేయించండి చాలు. ఇక గురుదోషం వల్ల కానీ మీకు వివాహం ఆలస్యం అవుతుంటే లేదా అవ్వకపోతే మీకు గురునికి శాంతి చేయించుకోండి, ఈశ్వరునికి అభిషేకాలు చేయించుకోండి, మీకు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేయించండి. ఈస్ట్ గోదావరిలో అమలాపురం దగ్గర ఉన్న మురమల గ్రామంలో వీరేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించండి, మీకు వివాహం అవ్వని వాళ్ళకి అవుతుంది. శనగలు దానం ఇవ్వండి, ఇస్తే వివాహం అవుతుంది. తర్వాత గురువారం నియమం పాటించండి. తర్వాత రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయండి, వివాహం అవ్వని వాళ్ళకి అవుతుంది. తర్వాత పుష్యరాగంగురం పెట్టుకున్నట్టయితే మీకు వివాహం అవ్వని వాళ్ళకి, గురుదోషం ఉన్న వాళ్ళకి గురుదోషం తొలగి వివాహం అవుతుంది. 2.5 నుంచి 3.5 క్యారెట్ లోపు పెట్టుకుంటే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయని నేను చెప్తున్నాను. ఇక మూడవది చంద్రదోషం వలన వివాహం అవ్వకపోతే దానిని జామిత్ర దోషం అంటారు. ఆ జామిత్ర దోషం వల్ల వివాహం అవ్వదు. ఒకరి వివాహం అయినప్పుడైనా సరే ద్వితీయ రెండవ వివాహానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయి, గొడవలు అటువంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు జాతకంలో తొలగిపోవాలంటే మంచి ఉంగరం మీరు పెట్టుకోండి. రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్, కుడి చేతి చూపుడు వేలుకు 2.5 నుంచి 3.5 క్యారెట్ లోపు పెట్టుకోండి, మీకు అన్ని విధాలు మంచిది. ఆడవాళ్ళు అయితే మంచి ముత్యంలో లోలకులు పెట్టుకోండి, దుద్దులు పెట్టుకోండి. తర్వాత హారం వేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత తరచుగా బియ్యం సోమవారం రోజున దానం చేస్తుండండి, మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. సోమవారం వ్రతం నియమం పాటించండి, సోమవారం ఉపవాసం ఉంటే మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత ఈశ్వరునికి అభిషేకం చేయించండి, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేయిస్తే మీకు మంచిది. శ్రీశైలంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేయిస్తే మీకు అన్ని విధాలు కూడా మంచి కలుగుతుంది. తర్వాత చంద్రుడు బాగోకుండా మీకు వివాహం అవ్వట్లేదంటే వెన్నెల భోజనాలు చేయండి, వెన్నెల భోజనాల వల్ల వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వైట్ అండ్ వైట్ డ్రెస్సులు కూడా మీరు మెయింటైన్ చేయండి, మీకు అన్ని విధాలు బాగుంటుంది. తర్వాత రుక్మిణి కళ్యాణం కూడా చదివితే చాలా మంచిది, వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత సరైన సిద్ధాంతి గారిని కూడా సంప్రదించినట్టయితే దానికి ఏమేం చేయాలో అన్నవారు చెప్తారు. నెక్స్ట్ శుక్రదోషం వలన కానీ వివాహం అవ్వకపోతే దానిని కారక దోషం అంటారు. కారకోహ భావనాశ అంటే వివాహం చేసే కారకుడు వివాహ స్థానంలో ఉన్నట్టయితే అక్కడ దోషం ఉంటుంది కాబట్టి అది కూడా దానికి శాంతి చేసుకోండి. దానికి డైమండ్ ఉంగరం మీరు పెట్టుకోండి, మీకు అన్ని విధాలు బాగుంటుంది. ఒకలాగానే డైమండ్ ఉంగరం పెట్టుకోవడానికి అవకాశం లేని వాళ్ళు లక్ష్మీదేవి ఉంగరం పెట్టుకోండి, మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే బొబ్బల్లో దానం చేస్తుండండి. శుక్రవారం రోజుని తరచుగాను ఒక 5 శుక్రవారాలు బొబ్బలు దానం చేస్తే సద్బ్రాహ్మణుడికి మీకు అన్ని విధాలు కూడా మంచి కలుగుతుంది, వివాహం అవ్వని వాళ్ళకి అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత శుక్రవారం ఉపవాసం చేయండి, మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది. అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి,
చేయిస్తే చాలా బాగుంటుంది. మోపిదేవి గుడికి వెళ్ళి అభిషేకాలు చేయించండి. అంటే మచిలీపట్నం దగ్గర మోపిదేవి గుడి ఉంటుంది. అక్కడ మోపిదేవి గుడికి వెళ్ళి అభిషేకాలు అటువంటివి చేయిస్తే మీకు వివాహం అవ్వని వాళ్ళకి వివాహం అవుతుంది. తర్వాత మీరు టోటల్‌గా వివాహం అవ్వని వాళ్ళు, వివాహ సమస్యలు ఉన్నవాళ్ళు చీమలకి కాస్త పంజరాలు వేయండి. వేస్తే మంచిది. తర్వాత పక్షులకి ఒక బియ్యం వేయండి. వేస్తే మంచిది. తర్వాత మీకు నవధాన్యాలు కలిపి ఒక వంట కింద చేసి, ఒక నదీ తీర ప్రాంతానికి వెళ్ళి, ఆ నదిలో ఉండల కింద వేయండి. అవి చేపలయి తింటాయి. తిని మిమ్మల్ని దీవిస్తాయి. వివాహం అవ్వని వాళ్ళకి అయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ఇన్ని రకాలుగా మీరు పరిహారాలు చేసుకోవచ్చు వివాహం అవ్వని వాళ్ళకి. నెక్స్ట్ ఇంకా సాంఘికంగా మీరు ఏం చేయాలన్నట్టయితే, మీరు 10 మందిలోనూ కలవండి. కలిస్తే మంచిది. 10 మందిలోనూ కూడా మీరు మీ అబ్బాయిని, వివాహం అవ్వవలసిన అమ్మాయిని మీరు మట్టుకు పార్టీలకి, ఫంక్షన్స్‌కి వెళ్ళండి. వెళ్తే మీకు మీ అబ్బాయి గురించి అందరికీ తెలుస్తుంది. తర్వాత మీరు ఎక్కువగా ఏంటంటే అతి ఆశకు పోకుండా మీరు మీ యొక్క స్టేటస్‌కి తగ్గట్టుగా అమ్మాయిని గాని, అబ్బాయిని గాని ఎన్నుకుంటే బావుంటుంది. తర్వాత ఎక్కువగా అందరూ కూడా ఉద్యోగం చేసే అబ్బాయిని చూడాలని ప్రయత్నం చేయకండి. వ్యాపారం చేసే అబ్బాయినప్పటికైనా సరే మీకు అన్ని అనుకూల వాతావరణంగా ఉంటుంది. ఆస్తిపాస్తుల గురించి చూడకండి. అబ్బాయి గుణగణాలు చూస్తే మీకు అన్ని విధాలు కూడా బావుంటుంది. అబ్బాయి ఈ రోజున మంచి గుణం ఉన్నట్టయితే అతనే సంపాదించుకుంటాడు. భార్యాపిల్లలను కూడా సక్రమంగా చూడగలిగినట్టయితే చాలు కదా! ఇంకేం అక్కర్లేదు. ఆస్తిపాస్తులు ఉన్నప్పటికైనా సరే అబ్బాయి గుణం లేకపోతే కష్టం కదా! అందుకు మీరు ఈ విధంగా చేయండి. చేస్తే మీకు వివాహం కాని వాళ్ళకి త్వరలోనే వివాహం అవుతుంది. మీరు సరైన జ్యోతిష్కుని సంప్రదించి ఆయన చెప్పినట్టు పరిహారాలు చేయండి. శుభం భూయాత్. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధిరస్తు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావు.